హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, గోదావరి జిల్లాలోని ఆ పల్లెటూరు ఆ రోజు పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఊరి చివర ఉన్న రామారావు గారి పెంకుటిల్లు, దాని ముందు వేసిన విశాలమైన పచ్చని పందిరి, మామిడి తోరణాలు, అరటి గెళ్ళు చూస్తూ ఉంటే ఆ ఇంట జరగబోయే శుభకార్యం ఎంత వైభవంగా జరగనుందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. రాఘవరావు గారు ఆ ఊరికి పెద్ద. ఆయన మాట అంటే ఊళ్ళో అందరికి వేదవాక్కు. ఆయన భార్య అన్నపూర్ణమ్మ గారు సాక్షాత్తు ఆ అన్నపూర్ణ దేవి ప్రతిరూపం. వచ్చిన వారికి లేదనకుండా అన్నం పెట్టే ఇల్లాలు. వారికి ఏకైక సంతానం వారసుడు అభిరామ్. అభిరామ్ 6 అడుగుల అజానుబాహుడు. విశాలమైన నొసలు, తీక్షణమైన కళ్ళు, ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ముఖవచ్చేస్తు. అమెరికాలో పై చదువులు చదివిన తన మూలాలను మర్చిపోలేని సంస్కారం. తండ్రికి తగ్గ తనయుడిగా ఆ వంశగౌరవాన్ని నిలబెట్టే బాధ్యత గల యువకుడు. రేపు ఉదయం అభిరామ్ వివాహం జరగబోతుంది. పెళ్లి కూతురి పేరు నందిని. నందిని తండ్రి విశ్వనాథం గారు కూడా పక్క ఊర్లో మోతుబార్ రైతు. రాఘవరావు గారి కుటుంబంతో వారికి ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. నందిని ఆధునిక భావాలు గల అమ్మాయి, చురుకైంది. అభిరామ్ నందినిల పెళ్లి నిశ్చయమైనప్పటి నుంచి 2 కుటుంబాల్లోనే ఎంతో సంతోషం నెలకొంది. ఇల్లంతా బంధుమిత్రులతో కిటకిట్లాడుతుంది. వంటింట్లోంచి నేత్తో చేస్తున్న స్వీట్ల సువాసనలు గుప్పుమంటున్నాయి. పెరట్లో ఆడపడుచులో అంతా కలిసి అప్పడాలు వడియాలు పడుతూ పక్కపక్క నవ్వుకుంటూ సందడి చేస్తున్నారు. అన్నపూర్ణమ్మ గారికి కాలు నిలవటం లేదు. ఒరే పానకాలు, ఆ పందిరి గుంజలకి ఇంకొన్ని పూలదండలు చుట్టరా అంటూ పని వాళ్లను పురమాయిస్తుంది. అభిరామ్ తన గదిలోని కిటికీ దగ్గర నిలబడి వంటగదిలో జరుగుతున్న సందడిని చూస్తున్నాడు. అతని పెదవులపై సన్నం చిరునవ్వు మెదిలింది. రేపటితో తన జీవితం కొత్త మలుపు తిరగబోతుంది. నందిని లాంటి చురుకైన అమ్మాయి తన జీవితంలోకి వస్తే ఆ ఇల్లు మరింత కలకల్లాడుతుందని అతని ఆశ. తన తల్లిదండ్రుల కళ నెరవేరుతున్నందుకు అతనికి మనసులో ఎంతో తృప్తిగా ఉంది. కానీ విధి ఆడుకున్న నాటకం ఎవరికెరక. కాలం ఎప్పుడు మనం అనుకున్నట్టుగా నడవదు. ప్రశాంతంగా ఉన్న సముద్రం అకస్మాత్తుగా ఉప్పొంగినట్టు ఆ రాత్రి ఆ ఇంటి మీద ఒక పిడుగు పడబోతుందని ఎవరు ఊహించలేదు. రాత్రి 10 గంటల సమయం. బంధువులంతా భోజనాలు ముగించి ఎక్కడికక్కడ పడుకునేందుకు సర్దుకుంటున్నారు. రాఘవరావు గారు హాల్లో కూర్చుని పెళ్ళెక్కలు చూసుకుంటున్నారు. అన్నపూర్ణమ్మ గారు రేపటి ముహూర్తానికి కావలసిన పండ్లు, కుంకుమలు, పూజ సామాగ్రి సర్దుతున్నారు. అభిరామ్ తన గదిలో రేపటి కార్యక్రమాల గురించి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నాడు. అంతలో ఆ ఇంటి వాసాలలోకి ఒక కారు వేగంగా వచ్చి ఆగింది. అందులోంచి విశ్వనాథం గారు హడావిడిగా దిగారు. ఆయన ముఖం పీక్కపోయింది. కళ్ళల్లో చెప్పలేని భయం, ఆందోళన. అడుగులు తడబడుతున్నాయి. ఆయన వెంట ఆయన భార్య సుమతి రొప్పుకుంటూ వస్తుంది. వారిని చూడగానే రామారావు గారికి ఏదో కీడు శంకించింది. చేతిలో ఉన్న లెక్కల పుస్తకం పక్కన పెట్టి ఆతృతగా అడిగాడు, ఏంటి బావా, ఈ అర్ధరాత్రి వేళ ఇలా వచ్చారు? అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి కదా? నందిని ఎలా ఉంది? విశ్వనాథం గారు సమాధానం చెప్పలేక రాఘవరావు గారి కాళ్ళ మీద పడి బోర్న విలపించడం మొదలుపెట్టారు. అన్యాయం జరిగిపోయింది బావా, నా పరువు గంగలో కలిసిపోయింది, నిలువునా మోసపోయాను అంటూ గొల్లుమన్నారు. సుమతి కొంగు అడ్డు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అన్నపూర్ణమ్మ గారు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. పై అంతస్తులో ఉన్న అభిరామ్ కూడా అలికిడి విని కిందికి వచ్చాడు. ఏమైంది విశ్వనాథం, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? అసలు విషయం చెప్పు అని రామారావు గారు ఆయన్ను పైకి లేవనెత్తారు. విశ్వనాథం వణుకుతున్న చేతులతో ఓ కాగితం తీసి రామారావు చేతిలో పెట్టాడు. అది నందిని రాసిన ఉత్తరం. నాన్నగారికి నన్ను క్షమించండి. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నేనెప్పటి నుంచో కన్న కల అమెరికా వెళ్ళి నా పై చదువులు పూర్తి చేసి అక్కడే సెటిల్ అవ్వాలని. దానికి సంబంధించిన వీసా, స్కాలర్షిప్ అన్నీ నిన్ననే కన్ఫర్మ్ అయ్యాయి. ఈ పెళ్లి చేసుకుంటే నా ఆశలన్నీ అడియాసలైపోతాయని నాకు తెలుసు. అభిరామ్ గారు చాలా మంచివారు. కానీ ఆయనతో పల్లెటూరులో ఉంటూ కుటుంబ బాధలు మోస్తూ
నా జీవితాన్ని నాశనం చేసుకోలేను. నా కెరీర్ నాకు ముఖ్యం. అందుకే ఈ రాత్రి నేను అమెరికా బయలుదేరుతున్నాను. నా స్నేహితురాలు నాకు సాయం చేస్తుంది. నా కోసం వెతక్కండి. మీ పరువు తీసినందుకు నన్ను క్షమించండి. మీ నందిని. ఆ ఉత్తరం చదివిన రాఘవరావు గారి చేతులు వణికాయి. గుండెల్లో ఏదో తెలియని భారం దించుకున్నట్టుగా స్థానువులా నిలబడిపోయాడు. అప్పటిదాకా కలకల్లాడుతున్న ఆ ఇల్లు ఒకసారిగా శ్మశాన నిశ్శబ్దాన్ని ఆవరించుకుంది. అన్నపూర్ణమ్మ గారు విషయం అర్థమై తల పట్టుకుని అక్కడి సోఫాలు కుప్పగొలిపారు. అయ్యో భగవంతుడా, ఎంత ఘోరం జరిగిపోయింది. రేపు ఊరందరికీ మొహం ఎలా చూపించుకోవాలి? నా కొడుకు జీవితం ఇలా అర్ధాంతరంగా అంటూ కన్నీళ్లు మున్నీరుగా విలపించసాగారు. అభిరామ్ ఆ ఉత్తరాన్ని తీసుకొని చదివాడు. అతని ముఖంలో ఎలాంటి భావం లేదు. కానీ అతని కళ్ళల్లో ఒక ఆవేదన, ఒక అవమానం, ఒక ప్రశ్న. మనిషికి బంధాల కన్నా స్వార్థం ఇంత ముఖ్యమా? నిన్నటి దాకా తనతో నవ్వుతూ మాట్లాడిన నందిని తన కళల గురించి ఒక మాట కూడా తనతో ఎందుకు చెప్పలేదు? పెళ్లికి ఒక్క రోజు ముందు ఇలా పారిపోవటం ఎంత క్రూరమైన చర్య. అతని మేజస్సు మొద్దుబారిపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నన్ను క్షమించి బావా. విశ్వనాథం ఏడుస్తూనే ఉన్నాడు. నా కూతురు ఇంతటి స్వార్థపరాలని నేను కళ్ళు కూడా ఊహించలేదు. రేపు ఉదయం వేలాది మంది బంధువులు వస్తారు. అందరి ముందు నా తల తీసేసింది. మీ కుటుంబానికి తీరని ద్రోహం చేసింది. నన్ను చంపేయండి బావా. రాఘవరావు గారు కోపంతో ఊగిపోయారు. ఇప్పుడు నేను చంపితే నా కొడుకు జీవితం బాగుపడుతుందా విశ్వనాథం? నా పరువు నిలబడుతుందా? తరతరాలుగా ఈ ఊళ్ళో రాఘవరావు అంటే ఒక మచ్చలేని మనిషి అని పేరు. అలాంటిది పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోతే నన్ను చూసి ఈ లోకం నవ్వదా? నా కొడుకు తలెత్తుకుని ఎలా తిరుగుతాడు? ఆయన గొంతులో ఆక్రోశం కట్టలు తెంచుకుంది. సరిగ్గా అప్పుడే ఆ వసారాలోకి ఒక యువతి ప్రవేశించింది. చేతిలో ఒక చిన్న బ్యాగ్ ఉంది. ఆమె ఎవరు కాదు, అనురాధ, విశ్వనాథం గారి మేనకోడలు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన అనురాధను విశ్వనాథం గారి పెంచి పెద్ద చేశారు. కానీ ఆమెకు ఆ ఇంట్లో ఎప్పుడు దక్కవలసిన గౌరవం దక్కలేదు. నందినికి అన్ని భోగాలంతూ ఉంటే అనురాధ మాత్రం ఆ ఇంటి పనులన్నీ చేస్తూ నందినికి ఒక నీడలా సహాయకురాలుగా బతికేది. చదువులో చురుకైంది అయినా పై చదువులకు నోచుకోలేదు. కానీ ఆమెలో ఒక సహజమైన గంభీరత, అపారమైన ఓర్పు, పెద్దల పట్ల గౌరవం మెండుగా ఉన్నాయి. చీరకట్టులో, చేతికి మట్టి గాజులతో, నుదుటిన బొట్టుతో అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా ఉంటుంది. నందిని పారిపోయిన విషయం తెలియగానే ఇంట్లో ఎవరు లేక కంగారుగా పరుగు పరుగున ఇక్కడికి చేరుకుంది అనురాధ. అక్కడ పరిస్థితి చూసి ఆమెకంతా అర్థమైపోయింది. విశ్వనాథం గారి కళ్ళు అనురాధ మీద పడ్డాయి. అకస్మాత్తుగా ఆయన బుర్రలో ఒక ఆలోచన మెరిసింది. మునిగిపోతున్న వాడికి గడ్డిపోచి దొరికినట్టుగా ఆయన ముఖంలో ఒక ఆశ చిగురించింది. ఆయన నేరుగా వెళ్ళి రాఘవరావు గారి కాళ్ళను గట్టిగా పట్టుకున్నాడు. బావా, జరిగిపోయిన దాన్ని ఎవరు మార్చలేరు. నా కూతురు చేసిన తప్పుకి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మీ ఇంటి పరువు నేను నిలబెడతాను. పెళ్ళి ఆగకూడదు. రేపు ఉదయం మీరు అనుకున్న ముహూర్తానికి మీ ఇంటి కోడలుగా నా మేనకోడలు అనురాధను స్వీకరించండి. ఇదిగో ఈమె అనురాధ, నా సొంత కూతురు లాంటిది. నందిన్లాగా చదువుకోకపోయినా గుణంలో మాత్రం దేవుడిచ్చిన వరం లాంటిది. సాంప్రదాయం, పెద్దల పట్ల గౌరవం తెలిసిన పిల్ల. దయచేసి కాదనకండి బావా. నా పరువు, మీ పరువు రెండీ పిల్ల చేతిలోనే ఉన్నాయి అంటూ ప్రాధేయపడ్డాడు. అందరూ ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. అనురాధకు తన చెవులను తాను నమ్మలేకపోయింది. అప్పటిదాకా నందిని పెళ్లికి పనులు చేసిన తనను ఇప్పుడు పెళ్లి కూతురు స్థానంలో ఊహించుకోవటం ఆమెకు సాధ్యం కాలేదు. ఇది తన జీవితం. తన ప్రమేయం లేకుండా తన భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తారు అని ఆమె మనసులో ప్రశ్నలు చెలరేగాయి. కానీ ఆమె నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. తను పెంచి పెద్ద చేసిన మామయ్య తన ముందు అలా దీనంగా బతిమలాడుతూ ఉంటే ఆమె గుండె కరిగిపోయింది. రాఘవరావు గారు అనురాధ వైపు చూశారు. ఆయనకు అనురాధ గురించి తెలుసు. చాలాసార్లు విశ్వనాథం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతిథులకు మర్యాదలు చేస్తూ వదిగినా వదిలినట్లు ఉండే ఆ అమ్మాయి అంటే ఆయనకెంతో
సదాభిప్రాయం ఉంది. కానీ తన కొడుక్కి తనెంతో ఆశపడి తెచ్చుకోవాలనుకున్న కోడలి స్థానంలో ఈమెను ఎలా అలంకరించాలో ఆయనకు పాలుపోలేదు. ఏం మాట్లాడుతున్నావు విశ్వనాథం? పెళ్ళంటే పాచారి కొట్లో సరుకులు మార్చినంత సులభం అనుకుంటున్నావా? నా కొడుకు జీవితంతో ఆడుకుంటున్నావా? గర్జించారు రాఘవరావు. అలా అనకండి బావా, పరిస్థితులు అలా దాపరించాయి. రేపు పెళ్ళి ఆగిపోయి ఊరి జనాలంతా రకరకాలుగా మాట్లాడుకుంటే మనం భరించలేము. దయచేసి నా మాట వినండి. బాబు అభిరామ్, నువ్వైనా అర్థం చేసుకున్న ఆయన మీ నాన్నగారి పరువు కాపాడు. నా ఆత్మహత్యకు కారణం కావద్దు అంటే విశ్వనాథం అభిరామ్ వైపు తిరిగి 2 చేతులు జోడించాడు. అభిరామ్ తలెత్తి తన తండ్రి వైపు చూశాడు. ఎప్పుడు గంభీరంగా తలెత్తుకొని తిరిగే తన తండ్రి ఇప్పుడు అవమాన భారంతో కుంగిపోవటం అతన్ని కలిచివేసింది. కన్న తల్లి కన్నీళ్లు అతని గుండెని పిండేశాయి. తన వ్యక్తిగత ఇష్టాల కంటే తన తల్లిదండ్రుల పరువు, వారి సంతోషం అతనికి ముఖ్యం. నందిని చేసిన ద్రోహం అతన్ని స్తబ్దుని చేసింది. ప్రేమ, నమ్మకం అనే పదాల మీదే అతనికి విరక్తి పుట్టింది. ఇక తన జీవితంలో ఎవరినైనా వివాహం చేసుకోవడం కేవలం ఒక బాధ మాత్రమే అనిపించింది. అతను మెల్లగా ముందుకు నడిచి తన తండ్రి భుజం మీద చేయి వేశాడు. నాన్నగారు, మీరే చెబితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ పరువు పోవటం నాకు ఇష్టం లేదు. ఆ దేవుడు మనకి రాసిపెట్టిన తలరాత ఇదేనేమో. విశ్వనాథం మామయ్య గారు చెప్పినట్టు చేద్దాం అన్నాడు ప్రశాంతమైన గొంతుతో. కానీ ఆ గొంతులో దాగి ఉన్న వేదన, ఆక్రోశం అక్కడున్న ఎవరికి అర్థం కాలేదు. అన్నపూర్ణమ్మ గారు లేచి అభిరామ్ని పట్టుకుని ఏడ్చింది. నాన్న, ఎంత పని జరిగిపోయిందిరా, నీకెలాంటి అన్యాయం జరిగిపోయింది అంటూ గుండెలు బాదుకుంది. రాఘవరావు గారు బరువైన హృదయంతో అనురాధ దగ్గరికి వెళ్ళారు. అమ్మ అనురాధ, ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు మా పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను. నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడిగాడు. అనురాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనకు ఇష్టం ఉందా లేదా అని అడిగే హక్కు తనకెక్కడుంది? తను ఆదుకున్న మామయ్య రుణం తీర్చుకునే అవకాశం ఇదేనేమో. పైగా అభిరామ్ లాంటి గొప్ప వ్యక్తికి భార్య కావటం ఆమె ఏనాడు ఊహించని విషయం. కానీ ఈ పరిస్థితుల్లో అవమాన భారంతో కుంగిపోతున్న ఆ కుటుంబానికి తన అవసరం ఉంది. ఆమె తన కన్నీళ్లను లోపల దాచుకుని మౌనంగా తల ఊపింది. ఆ మౌనమే ఆమె అంగీకారంగా భావించారంతా. రాత్రికి రాత్రి పరిస్థితులు మారిపోయాయి. ఎవరికేం తెలియకుండా విశ్వనాథం గారు జాగ్రత్త పడ్డారు. పెళ్లి కూతురు నందిని కాదు, అనురాధని బంధువుల్లో కొందరి గుసగుసలు వినిపించిన రాఘవరావు గారికి ఉన్న గౌరవం కొద్దీ ఎవరు నోరు మెదపలేదు. నందిని ఏదో అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో ఉందని, అందుకే ముహూర్తం దాటిపోకుండా అనురాధతో వివాహం జరిపిస్తున్నారని ఒక కథ అల్లారు. తెల్లవారింది. సన్నాయి మేళం మోగుతుంది. మంత్రోచ్చారణలో మొదలయ్యాయి. కళ్యాణ మండపం బంధుమిత్రులతో కిక్కిరిసిపోయింది. అనురాధ పెళ్లి కూతుర్ల ముస్తాబు చేశారు. నందిని కోసం కుట్టించిన పట్టుచీర, చేయించిన నగలు అన్ని అనురాధకు అలంకరించారు. అద్దంలో తన్ను తాను చూసుకుంటున్న అనురాధకు ఇది కలనా నిజమా అనిపించింది. నిన్నటిదాకా ఒక మూలన కూర్చుని పండ్లు చేసుకునే తనను ఈరోజు అందరు గౌరవంగా పీటల మీద కూర్చోబెట్టబోతున్నారు. కానీ గౌరవం, ఈ అలంకారం తనవి కావు, అవి నందిని విసిరేసి వెళ్ళినవి. ఈ ఆలోచన మనసును తొలిచేస్తుంది. అయినా తన విధిని స్వీకరించక తప్పదు. అభిరామ్ పెళ్లి కొడుకుగా పీటల మీద కూర్చున్నాడు. అతని ముఖంలో ఎలాంటి సంతోషమూ లేదు. ఒక యంత్రంలా పురోహితుడు చెప్పినట్లు చేస్తున్నాడు. అతని మనసంతా శూన్యం. నందిని జ్ఞాపకాలు, ఆమె చేసిన ద్రోహం అతన్ని వెక్కిరిస్తున్నాయి. తన పక్కన కూర్చున్న అనురాధను అతను కన్నెత్తి కూడా చూడలేదు. సుముహూర్తం రానే వచ్చింది. మాంగళ్యం తంతనానేనా అంటూ పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉండగా అభిరామ్ అనురాధ మెల్ల 3 ముళ్ళు వేశాడు. ఆ క్షణం అనురాధ కళ్ళల్లోంచి ఒక కన్నీటి చుక్క రాలి పసుపు తాడి మీద పడింది. ఇద్దరు అపరిచితుల మధ్య ఒక పవిత్రమైన బంధం ఏర్పడింది. కానీ ఆ బంధంలో ప్రేమ లేదు, ఆత్మీయత లేదు. కేవలం ఒక రాజీ, ఒక బాధ, ఒక త్యాగం మాత్రమే ఉన్నాయి. తలంబ్రాల కార్యక్రమం పూర్తయింది.
బంధువులంతా వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. బయటకంతా సవ్యంగానే జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాం. లోపల మాత్రం ఆ రెండు హృదయాలు ఎంతటి క్షోభను అనుభవిస్తున్నాయో ఎవ్వరికీ తెలియదు. సాయంత్రం పెళ్లి కార్యక్రమాలన్నీ ముగిశాయి. కన్యాదానం సమయంలో విశ్వనాథం గారు ఏడుస్తూ, నా మేనకోడల్ని మీ చేతుల్లో పెడుతున్నాను బావా, నా కూతురు చేసిన తప్పుకి ఈ పిల్లని శిక్షించకండి అని రాఘవరావు గారిని వేడుకున్నాడు. రాఘవరావు గారు ఆయన ఓదార్స్తూ, అనురాధేక నా కోడలు, ఆమె నా సొంత కూతురులా చూసుకుంటాను, నువ్వేం భయపడకు అని భరోసా ఇచ్చారు. అప్పగింతల కార్యక్రమం ముగిసింది. అనురాధ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ విశ్వనాథం గారికి, సుమతికి వేడుకలు పలికింది. అభిరామ్ అనురాధలను ఒక పూలతో అలంకరించిన కారులో ఎక్కించారు. ఆ కారు రాఘవరావు గారి ఇంటివైపు నెమ్మదిగా కదిలింది. కారులో నిశ్శబ్దం రాజ్యం వెళ్తుంది. అభిరామ్ కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు. అతని చూపులు శూన్యంలో కలిసిపోయాయి. అనురాధ తల్లించుకుని తన ఒళ్ళో ఉన్న చేతులను నలుపుకుంటుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. తన పక్కన ఉన్న వ్యక్తి తన భర్త, కానీ అతను తనతో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతనిలో ఉన్న కోపం, అసంతృప్తి ఆమెకు స్పష్టంగా తెలుస్తుంది. అనురాధ మనసులో ఎన్నో అలజళ్ళు. ఆయన నన్ను ఎప్పటికైనా భార్యగా అంగీకరిస్తారా? ఆయన మనసులో ఉన్న గాయాన్ని నేను మాన్పగలనా? అత్తమామలు నన్ను నిజంగానే తమ కోడలుగా ప్రేమిస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ ఆమెకు తెలుసు, తన ప్రయాణం పూలపాన్పు కాదు, ముళ్ళబాటాని. తనకు మిగిలింది కేవలం ఓర్పు, సహనం మాత్రమే. భార్యగా తన బాధ్యతలను నెరవేరుస్తూ కాలాన్ని నమ్ముకుంటూ ముందుకు సాగాలని ఆమె తన మనస్సును స్థిరపరుచుకుంది. రాఘవరావు గారి ఇల్లు చేరింది కారు. అన్నపూర్ణమ్మ గారు హారతి ఇచ్చి కుడి కాలు లోపల పెట్టించి నూతన దంపతులను లోపలికి ఆహ్వానించింది. అనురాధ కుడికాలు లోపల పెడుతూ ఉంటే ఆ ముఖంలో ఒక ప్రశాంతత, ఒక స్థిరత్వం కనిపించాయి. ఆ ఇల్లిక తందే. ఆ ఇంటి పరువు నిలబెట్టడం తన బాధ. తన ప్రవర్తనతో, తన ప్రేమతో ఆ ఇంటి మనుషుల మనసులు గెలుచుకోవాలని ఆమె దృఢంగా నిర్ణయించుకుంది. అభిరామ్ మాత్రం లోపలికి అడుగు పెడుతూనే ఏం మాట్లాడకుండా నేరుగా పైనున్న తన గదిలోకి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణమ్మ గారికి కొడుకు పరిస్థితి అర్థమైంది. ఆమె నిట్టూర్చి అనురాధ భుజం తట్టి, నువ్వేం బాధపడకమ్మా, వాడలా ఉన్నాడని మనసులో పెట్టుకోకు, కాలం అన్ని గాయాల్ని మానుపుతుంది, రా వెళ్ళి విశ్రాంతి తీసుకో అని అనురాధను లోపలికి తీసుకెళ్ళింది. రాత్రి నిశ్శబ్దంగా గడిచిపోతుంది. ఆ విశాలమైన పడగ్గదిలో గాలికి రెపరెపలాడుతున్న కిటికీ తెరల చెప్పుడు తప్ప మరే అలకిల్లేదు. పూల పాంట్ మీద కూర్చున్న అనురాధ మనసులో వందల కొద్ది ఆలోచనలు సుడిగుండాల్లా తిరుగుతున్నాయి. ఆమె చూపులు గదిలో ఒక మూల ఉన్న సోఫాలో కళ్ళు మూసుకుని పడుకున్న అభిరామ్ మీదే ఉన్నాయి. అతను నిద్రపోవటం లేదని, అతని మనసులో చెలరేగుతున్న తుఫాను అతన్ని నిద్రపోనివ్వడం లేదని ఆమెకు తెలుసు. నందిని చేసిన మోసం, పెళ్లి పీటల మీద జరిగిన అవమానం, ఆ కుదుపు నుంచి అతను ఇంకా తేరుకోలేదని ఆమె అర్థం చేసుకోగలదు. అనురాధ నెమ్మదిగా నిట్టూర్చింది. తన జీవితంలో వసంతం ఎప్పుడు లేదు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి మేనమామ ఇంట్లో ఒక పని మనిషిలా, నందినికి ఒక నీడలా బతికిన తనకు ఇప్పుడు ఒక గొప్పింటి కోడలి హోదా దక్కింది. కానీ హోదా వెనక ఉన్నది ఒక భగ్నమైన హృదయం, ఒక రాజీ పడిన జీవితం. తన మెల్లో పడిన ఈ మూడు ముళ్ళు, తన నొసట్న ఉన్న ఈ సింధూరం తనకు భార్యగా హక్కునిచ్చిన భర్త ప్రేమను మాత్రం ఇవ్వలేదని ఆమెకు స్పష్టంగా తెలుసు. కాలమే ఈ గాయాలను మాన్పాలి. ఆయన మనసులో నాకంటూ ఒక స్థానం ఏర్పడే వరకు నేను ఓపికగా ఎదురు చూడాలి అని తనలో తను గట్టిగా నిశ్చయించుకుంది. తూర్పున తెల్లవారుతుంది. పక్షుల కిలకిల రాగాలు ఆ పల్లెటూరు ప్రశాంతతను మేల్కొల్పుతున్నాయి. కిటికీలోంచి వస్తున్న తొలి సూర్యకిరణాలు గదిలో ప్రవేశించాయి. అనురాధ నెమ్మదిగా లేచింది. పడుకున్న అభిరామ్ వైపు ఒకసారి చూసి శబ్దం చేయకుండా బట్టలు తీసుకుని స్నానాల గదిలోకి వెళ్ళింది. చల్లటి నీటి స్నానం ఆమె దేహానికే కాదు, మనసుకు కూడా ఒక స్వచ్ఛతనిచ్చింది. ఎర్రటి పట్టుచీర కట్టుకొని, జుట్టు ఆరబోసుకుని, నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని బయటకు వచ్చింది. అద్దంలో
తను తాను చూసుకుంది. ఇప్పుడు తను అనురాధ కాదు, రాఘవరావు గారింటి కోడలు. ఆ ఇంటి బాధ్యతలను తన భుజాలపై వేసుకోవాల్సిన ఇల్లాలు. కిందకు దిగి వెళ్ళేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వంటగదిలోకి వెళ్ళి ఇల్లంతా ఊడ్చి వాకిట కల్లాపి చల్లి అందమైన ముగ్గు వేసింది. పెరట్లోకి వెళ్ళి పారిజాతాలు మల్లెపూలు కోసి తెచ్చింది. తులసి కోట దగ్గర దీపం వెలిగించి కళ్ళు మూసుకుని భక్తిగా నమస్కరించుకుంది. తల్లి, ఈ ఇంటి పరువు నిలబెట్టే శక్తిని, నా భర్త మనసును గెలుచుకునే సహనాన్ని నాకు ప్రసాదించు అని మనసారా వేడుకుంది. అప్పుడే నిద్రలేచి వస్తున్న అన్నపూర్ణమ్మ గారికి తులసి కోట దగ్గర దీపం పెడుతున్న అనురాధను చూడగానే మనసులో ఏదో తెలియని ప్రశాంతత ఆవరించింది. ఉదయాన్నే లేచి ఇంటి పనులను చక్కబెట్టి దేవుడి ముందు నిలబడిన ఆ పిల్లని చూస్తూ ఉంటే సాక్షాత్తు మహాలక్ష్మి తమ ఇంట్లో అడిగిపెట్టినట్టు అనిపించింది. నిన్నటిదాకా నందిని పారిపోయిందన్న బాధ, జరిగిన అవమానం ఆ మనసును తొలిచేస్తున్నా ఇప్పుడు అనురాధను చూశాక ఆ బాధ కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. లేచావా అమ్మా? అంత పొద్దునే లేచి ఇవన్నీ ఎందుకు చేయటం? పనివాళ్ళు ఉన్నారు కదా అంది అన్నపూర్ణమ్మ గారు ఆప్యాయంగా. అనురాధ నవ్వి, పర్వాలేదు అత్తయ్య, పొద్దున్నే లేచి పండు చేసుకోవడం నాకు అలవాటే. మీరు రాత్రి సరిగ్గా నిద్రపోలేదు కదా, ఇంకొంతసేపు పడుకోవాల్సింది అంది వినయంగా. నువ్వు కాఫీ తాగవా అమ్మా? నేను పెడతాను అని అత్తగారు వంటగదిలోకి వెళ్ళబోతూ ఉంటే అనురాధ వారించింది. వద్దత్తయ్య, మీరు కూర్చోండి, నేను కాఫీ కలిపి తీసుకువస్తాను. మామయ్య గారికి కూడా ఇప్పుడే ఇస్తాను అని చురుగ్గా వంటగదిలోకి వెళ్ళింది. కొద్ది నిమిషాల్లోనే కమ్మటి కాఫీ వాసన ఇల్లంతా వ్యాపించింది. వేడి వేడి కాఫీ కప్పులు తీసుకుని హాల్లోకి వచ్చింది అనురాధ. అప్పుడే పేపర్ చదువుతూ కూర్చున్న రాఘవరావు గారు అనురాధ తెచ్చిన కాఫీ కప్పు అందుకున్నాడు. మొదటి గుటక వేయగానే ఆయన ముఖంలో ఒక ఆశ్చర్యం, తృప్తి కనిపించాయి. కాఫీ చాలా బాగుందమ్మా. అన్నపూర్ణ, నీ చేతి వంట కంటే ఈ పిల్ల చేసిన కాఫీ అద్భుతంగా ఉంది అన్నారు రాఘవరావు గారు కాస్త నవ్వుతూ. నిజమేనండి, ఈ పిల్ల చేతిలో ఏదో అదృష్టం ఉంది. ఉదయాన్నే లేచి వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టి తులసి పూజ కూడా ముగించింది. ఇదంతా చూస్తుంటే మన ఇంటికి నిజంగానే లక్ష్మీదేవి వచ్చినట్టుంది అంది అన్నపూర్ణమ్మ గారు సంతోషంగా. అనురాధ ముఖం సిగ్గుతో ఎరుపెక్కింది. అత్తమామల నోటి నుండి వచ్చిన ఆ 4 మాటలు ఆమెకు కొండంత బలాన్నిచ్చాయి. తను వారు మనస్ఫూర్తిగా కోడలుగా అంగీకరించారని అర్థమైంది. కానీ తన భర్త అభిరామ్, అతని మనసు ఎప్పటికి మారుతుంది? ఈ ప్రశ్న మళ్ళీ ఆమెను వేధించడం మొదలుపెట్టింది. పై అంతస్తులో ఉన్న అభిరామ్ అప్పుడే నిద్రలేచాడు. రాత్రంతా నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. తల బరువుగా ఉంది. గదిలో అనురాధ లేదు. బహుశా కిందికి వెళ్ళిపోయి ఉంటుంది. అతను బద్ధకంగా లేచి కిటికీ దగ్గర నిలబడ్డాడు. కింద పెరట్లో అత్తగారితో కలిసి కూరగాయలు కోస్తున్న అనురాధ కనిపించింది. ఆమె నవ్వుతూ మాట్లాడుతున్న తీరు, పండ్లో ఉన్న చురుకుదనం అతన్ని ఆశ్చర్యపరిచాయి. కానీ ఆ వెంటనే నందిని జ్ఞాపకం అతని మనసును కమ్మేసింది. తన కళ్ళన్ని కూల్చేసి తనను, తన కుటుంబాన్ని బజార్న పడేసిన నందిని ఎక్కడా? పరిస్థితుల ప్రభావం వల్ల తన జీవితంలోకి వచ్చిన ఈ అనురాధ ఎక్కడా? అభిరామ్ మనసులో ఒకటే సంఘర్షణ. అనురాధ తప్పేమీ లేదని అతనికి తెలుసు. ఆమె కేవలం తన మామయ్య మాట కాదనిలేక తమ ఇంటి పరువు కాపాడడానికి బలిపశువు అయింది. కానీ ఆమెను చూసిన ప్రతిసారి అతనికి జరిగిన అవమానమే గుర్తొస్తుంది. తన హృదయంలో ప్రేమ అన్న పదానికి చోటు లేకుండా పోయింది. ఎవరు నమ్మలేని స్థితిలో ఉన్నాడు. అనురాధ ఎంత మంచిదైనా ఆమెను భార్యగా స్వీకరించడానికి అతని అంతరాత్మ అంగీకరించడం లేదు. స్నానం చేసి కిందికి వచ్చిన అభిరామ్ ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్గా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అనురాధ తనకిష్టమైన ఉప్మా పెసరట్టు వేడివేడిగా వడ్డించింది. అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా యాంత్రికంగా తిని లేచాడు. ఏరా అభి, అలా ఉన్నావు? పెళ్ళైన కొత్తలో ఆఫీస్ పనులన్నీ పక్కన పెట్టి కొన్ని రోజులు ఇంట్లోనే ఉండొచ్చు కదా అన్నారు రాఘవరావు గారు. లేదు నాన్న, పొలాల దగ్గర లెక్కలు చాలా పెండింగ్ ఉన్నాయి. గిడ్డంగుల దగ్గర సరుకులు చూసుకోవాలి. నేను వెళ్తున్నానని చెప్పి కార్తాలు తీసుకుని వేగంగా బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయిన అనురాధ కళ్ళల్లో సన్నని బాధ.
అన్నపూర్ణమ్మ గారు ఆ భుజం చుట్టూ చేయి వేసి, వాడి మనస్సు ఇంకా కుదుటపడలేదమ్మా, నువ్వేమనుకోకు, కొన్ని రోజులు పోతే వాడి సర్దుకుంటాడు, వాడి కాస్త సమయం ఇద్దాం అని ఓదార్చింది. అనురాధ మౌనంగా తల ఊపింది. రోజులు గడుస్తున్నాయి. ఆ వారం రోజుల్లోనే అనురాధ ఆ ఇంటి వాతావరణంలో పూర్తిగా కలిసిపోయింది. వంటగది బాధ్యతలన్నీ తనే తీసుకుంది. పని వాళ్ళను ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటి పనులను ఎంతో నేర్పుగా చక్కబెడుతుంది. రాఘవరావు గారికి ఏ సమయానికి మందులు వేయాలో, ఆయనకి ఎలాంటి భోజనం ఇష్టమో అడిగి తెలుసుకుని మరీ చేసి పెడుతుంది. అన్నపూర్ణమ్మ గారికి చేదులు వాదులుగా ఉంటూ ఆమెకు సగం భారం తగ్గించింది. అనురాధ చేతి వంట అంటే రాఘవరావు గారికి ప్రాణంగా మారిపోయింది. అన్నపూర్ణ, ఈ వయసులో మనకు ఇంత మంచి కొడలు దొరకటం మన పూర్వజన్మ సుకృతం. నందిని పారిపోవటం కూడా ఒక రకంగా మంచిదయిందేమో. ఆ పిల్ల వస్తే ఇంటిని ఇలా చూసుకునేది కాదేమో అని ఆయన ఒకరోజు భార్యతో అన్నారు. అది విన్న అనురాధ మనసు ఆనందంతో ఉప్పొంగింది. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. సాయంత్రం అభిరామ్ ఇంటికి రాగానే వాతావరణం మళ్ళీ గంభీరంగా మారిపోయింది. అతను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడం, భోజనం చేసి నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయి పుస్తకం చదువుకుంటూనో ల్యాప్టాప్లో పని చేసుకుంటూనో గడుపుతాడు. అనురాధ గదిలోకి వెళ్ళగానే అతని ముఖం తిప్పుకుంటాడు. ఇద్దరి మధ్య ఒక కనపడని గోడ, ఒక మౌన ప్రహారీ నిలబడి ఉంది. ఒకరోజు సాయంత్రం బాగా వాన పడుతుంది. ఉరుములు మెరుపులతో ఆకాశం భయంకరంగా ఉంది. కరెంటు పోయింది. అభిరామ్ పొలం నుంచి తడిచి ముద్ద ఇంటికొచ్చాడు. అనురాధ కంగారుగా టవల్ తీసుకువచ్చి అతనికి అందించింది. అతను దాన్ని తీసుకోకుండా తన బట్టల కోసం బీరువా దగ్గరికి వెళ్ళాడు. మీ బట్టలు పక్కనే మంచం మీద ఉంచాను, త్వరగా తుడుచుకొని బట్టలు మార్చుకోండి, వేడిగా కాఫీ తీసుకువస్తాను అంది అనురాధ నెమ్మదిగా. అభిరామ్ చిరాగ్గా ఆమె వైపు చూశాడు. నా పనులు నేను చేసుకోగలను, నువ్వు నా మీద ఇంత శ్రద్ధ చూపించవలసిన అవసరం లేదు, దయచేసి నన్ను ఒంటరిగా వదిలే అని కరుగ్గా అన్నాడు. ఆ మాటలు అనురాధ గుండెల్లో బాకుల్లా గుచ్చుకున్నాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఆమె ఏడవలేదు. తన కన్నీళ్లను ఎవరు చూపేయటం ఆమెకిష్టం లేదు. మౌనంగా అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోయింది. కాఫీ కలిపి తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టి మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. అభిరామ్ ఆ కాఫీ కప్పు వైపు చూశాడు. అందులోంచి వస్తున్న వేడి ఆవిర్లు అతనిలోని చల్లబడిన మనసును కొద్దిగానైనా వెచ్చబెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది. కానీ తన మొండి పంతం, అహంకారం అతన్ని ఆ కాఫీ తాగనివ్వలేదు. రాత్రి భోజనాల దగ్గర అన్నపూర్ణమ్మ గారు అడిగింది, ఏరా అభి, పెళ్ళై 4 రోజులు కావస్తుంది, ఎక్కడికైనా గుడికి కానీ బయట ఊరికి కానీ వెళ్ళిరండి. ఆ పిల్ల ఎప్పుడు ఇంటి పనులతోనే సరిపెట్టుకుంటుంది. అభిరామ్ ముఖం చిట్లించాడు. నాకు పనులు చాలా ఉన్నాయమ్మా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళే తీరిక లేదు, ఎవరికైనా వెళ్ళాలనిపిస్తే వాళ్ళని వెళ్ళమను అని కటువుగా సమాధానం చెప్పి సగం తిన్న కంచం దగ్గర లేచి చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడు. అన్నపూర్ణమ్మ గారు బాధగా అనురాధ వైపు చూసింది. వాడికి ఏమైందో ఏంటో, ఎప్పుడు ఇలా ప్రవర్తించేవాడు కాదు అని నిట్టూర్చింది. పర్వాలేదు అత్తయ్య, ఆయన పనులు ఎక్కువై అలసిపోయి ఉంటారు, మీరేం బాధపడకండి అని అత్తగారిని సముదాయించింది అనురాధ. తన భర్త తనను అంగీకరించలేకపోయినా, కనీసం తోటి మనిషిగా కూడా గౌరవించకపోయినా అనురాధ ఏనాడు ఎదురు చెప్పలేదు. తన బాధ్యతలను విస్మరించలేదు. పొద్దున్నే అతను లేచేసరికి వేన్నీళ్లు సిద్ధం చేయటం, అతను వేసుకోవాల్సిన బట్టలు ఇస్త్రీ చేసి పెట్టడం, అతనికి ఇష్టమైన భోజనం వండటం, ఇలా ప్రతి పనిలోనూ తన ప్రేమను శ్రద్ధను చూపిస్తూనే ఉంది. ఆమెకు తెలుసు, మాటలతో కన్నా చేతలతోనే మనిషి మనస్సును గెలుచుకోవటం సులభమని. బండరాయి మీద పడే నీటి బొట్టు కూడా కాలక్రమేణా ఆ రాయిని తొలిచేసినట్టు తన నిర్మలమైన ప్రేమ, అంకితభావం ఏదో ఒక రోజు అభిరామ్ మనసులోని కఠినత్వాన్ని కరిగించకపోదా అని ఆమె నమ్మకం. ఆ ఇంట్లో అందరికీ అనురాధ ఒక దేవతలా కనిపిస్తుంది. పనివాళ్ళు కూడా ఆమె చెప్పిన పని ఇష్టంగా చేస్తున్నారు. ఒకరోజు రాఘవరావు గారికి అకస్మాత్తుగా రాత్రిపూట ఛాతీలో నొప్పి వచ్చింది. ఇల్లంతా కంగారు పడిపోయింది. అభిరామ్కి ఫోన్ చేస్తే అతను ఎక్కడికి పని మీద పక్క ఊరికి వెళ్ళాడు. అప్పుడు అనురాధ ఏమాత్రం భయపడకుండా
ధైర్యంగా పరిస్థితిని చక్కదిద్దింది. డ్రైవర్ని పిలిచి కారు తీయించి స్వయంగా తన అత్తగారితో కలిసి మామగారిని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. డాక్టర్లు సమయానికి చికిత్స చేయడంతో ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున ఆసుపత్రికి చేరుకున్న అభిరామ్ కంగారుగా లోపలికి వచ్చాడు. అప్పటికే రాఘవరావు గారు కోలుకొని బెడ్ మీద పడుకొని ఉన్నారు. పక్కనే కుర్చీలో కూర్చుని ఆయన కాళ్ళు నొక్కుతున్న అనురాధను చూసి అభిరామ్ ఒక్క క్షణం ఆగిపోయాడు. రాత్రంతా నిద్ర లేకపోవటం వల్ల ఆ ముఖం అలసిపోయి ఉంది. కానీ ఆమె కళ్ళల్లో మామగారి పట్ల ఉన్న అపారమైన ప్రేమ, శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభి, వచ్చావా నాన్న? రాత్రి పిల్ల లేకపోతే నా ప్రాణాలు దక్కేవి కావురా. ఎంత ధైర్యంగా నన్ను ఆసుపత్రికి తీసుకువచ్చిందో తెలుసా? నా సొంత కూతురు ఉన్నా ఇంతకంటే బాగా చూసుకునేది కాదు అన్నారు రాఘవరావు గారు గద్గద స్వరంతో. అభిరామ్ అనురాధ వైపు చూశాడు. మొదటిసారిగా అతని కళ్ళల్లో ఆమె పట్ల ఒక చిన్న గౌరవం, ఒక విధమైన కృతజ్ఞత కనిపించాయి. కానీ అతని అహంకారం ఆ భావాలను బయటకు రానివ్వలేదు. థ్యాంక్స్ అని చిన్నగా గొనుక్కుని తండ్రి పక్కన కూర్చున్నాడు. అనురాధ ఆ ఒక్క మాటకు ఎంతో సంతోషపడింది. ఏ ఎడారిలో ఒక్క నీటిబొట్టు పన్నా అది ఆశల చిగుర్లను మోసుకొస్తుందని ఆమెకు తెలుసు. ఆ థ్యాంక్స్ అనే చిన్న పదం రాబోయే వసంతానికి నాంది పలుకుతుందని ఆమె ఆశించింది. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక రాఘవరావు గారి ఆరోగ్యం కుదుటపడే వరకు అనురాధ అహర్నిశలా ఆయనకు సేవలు చేసింది. ఆమె ఓర్పు సహనం చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళంతా రాఘవరావు గారి అదృష్టాన్ని మెచ్చుకున్నారు. ఏదో జరిగింది కదా అని మొదట్లో బాధపడ్డం, కానీ మీ ఇంటికి తగిన కోడలు దొరికింది రాఘవరావు గారు అని ఊరి జనాలు అంటూ ఉంటే ఆయన గుండె ఆనందంతో ఉప్పొంగింది. కానీ అభిరామ్ మనస్సు మాత్రం ఇంకా ఆ మౌనపు గోడల మధ్య బంద్ అయి ఉంది. అనురాధ ఎంత చేస్తున్నా అతను మాత్రం ఆమెకు దగ్గర కాలేకపోతున్నాడు. పగటిపూట పొలం పనులు, రాత్రిపూట గదిలో ఒంటరితనం, ఇదే అతని దినచర్యగా మారిపోయింది. ఒకరోజు రాత్రి అనురాధ తన గదిలోకి వెళ్ళేసరికి అభిరామ్ తన పాత వస్తువులు సర్దుతూ కనిపించాడు. అందులో నందిని ఒకప్పుడు అతనికి ఇచ్చిన ఒక పుస్తకం, ఒక చిన్న బహుమతి కింద పడిపోయింది. అది చూసి అనురాధ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అభిరామ్ ఆ వస్తువును చూస్తూ చేతిలో పట్టుకొని అలాగే నిశ్చలంగా నిలబడిపోయాడు. అతని ముఖంలో బాధ, కోపం, నిస్సహాయత అన్నీ కలిసి ఒకేసారి వ్యక్తమయ్యాయి. అనురాధ నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళింది. గతాన్ని తలుచుకొని బాధపడడం వల్ల ప్రయోజనం లేదండి. జరిగిన దాన్ని మార్చలేము. దయచేసి మీ మనసును కష్టపెట్టుకోకండి అందే ఎంతో అన్యాయంగా. అభిరామ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆమె వైపు తిరిగాడు. అతని కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. నా మనసు గురించి మాట్లాడే హక్కు నీకు లేదనరాదా? అసలు నా జీవితం ఇలా కావడానికి మీ మామయ్య, నువ్వు కారణం కాదా? నందిని వెళ్ళిపోయిందని తెలిసి కూడా నా మెడకు ఉరితాళ్ళ ఎందుకు తయారయ్యావు? మీ కుటుంబ పరువు కోసం నా జీవితాన్ని ఎందుకు బలి చేశావు అని గట్టిగా అరిచాడు. ఆ మాటలు అనురాధను నిలువున దహించాయి. ఆమె అడుగులు వెనక్కి పడ్డాయి. తను ఏనాడు తన ఇష్టాన్ని బలవంతంగా అతని మీద రుద్దలేదు. కేవలం ఒక బలిపశువుగా ఇంటికి వచ్చానని అతనికి ఎలా చెప్పాలి? తన మనసులోని ఆవేదనను ఎవరు అర్థం చేసుకుంటారు? అయినా ఆమె కన్నీళ్లు పెట్టుకోలేదు. నిటారుగా నిలబడి అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. నిజమే, నేను ఇంటికి మీ ఇష్టంతో రాలేదు, కానీ నా ఇష్టంతో కూడా రాలేదు. పెద్దల పరువు కోసం, పరిస్థితుల ప్రభావం వల్ల ఇక్కడికి వచ్చాను. కానీ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి ఇంటి కోడలుగా నా బాధ్యతను ఏనాడు విస్మరించలేదు. మీ భార్యగా నా ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను. మీరు నన్ను అంకరించకపోయినా నేను మీ భార్యని. మీరెంత బాధ పెట్టినా నా సహనం చావదు. ఎందుకంటే నా మనసులో ఎలాంటి కల్మషం లేదు అని ప్రశాంతంగా కానీ ఎంతో దృఢంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అనురాధ చెప్పిన మాటలు అభిరామ్ చెవుల్లో ప్రధ్వనిస్తున్నాయి. ఆ మాటల్లో ఉన్న నిజాయితీ, ఆ ప్రవర్తనలో ఉన్న హుందాతనం అతన్ని ఆశ్చర్యపరిచాయి. మొదటిసారిగా అతను అనురాధ స్థానంలో నిలబడి ఆలోచించడం మొదలుపెట్టాడు. తన బాధలో పడి ఆమెకు జరిగిన అన్యాయాన్ని తను గుర్తించలేకపోతున్నానా? తను నిజంగానే ఆమెను అకారణంగా శిక్షిస్తున్నానా? ఈ ప్రశ్నలు అతని బుర్రను తొలిచేయసాగాయి.
ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర పట్టలేదు. ఒకరి హృదయంలో ఆవేదన, మరొకరి హృదయంలో అంతర్మదనం. వారిద్దరి జీవితాలు ఒకే గదిలో ఉన్న రెండు వేర్వేరు ధృవాల్లో ఎవరికి వారే దూరంగా ఉండిపోయారు. కానీ చీకటి ఎంత గాఢంగా ఉంటే ఉదయం అంత ప్రశాంతంగా వస్తుందని వారికి తెలియదు. అనురాధ వేసిన మౌన విత్తనం అభిరామ్ మనసులో మొలకెత్తడానికి సిద్ధమవుతుందని ఆ రాత్రికి నిశ్శబ్దమే సాక్ష్యం. ఈ కథ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.